నేను ఒక డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి. అంత పెద్ద ఆయన్ని అవమానపరిచి అగౌరవపరిచి మతిస్థిమితం లేదని మాట్లాడతాడు ఈయన. ఆయన చేతుల మీద 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్న సీదిరప్పలరాజు ఈయన ఒక డాక్టర్ అంట, ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉందట, అది ఒక ఫోబియా అట. అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని సమ్మోహనం చేసుకోవడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలేంటి? ఇప్పుడు నీకు మతిస్థిమితం లేదా? నీ కొడుకు ఒకడిని చంపితే నువ్వు కనీసం చట్టాన్ని గౌరవించకుండా, ఏమి నీ కొడుకు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అందరి వల్ల అవుతుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, క్లెయిమ్ చేస్తాము, లేకపోతే పేదవారిని ఆదుకుంటాము, సీసీ కెమెరాల్లో ఉన్న అతన్ని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఎక్కడికో పంపించేసి వేరే ప్లేసులు పెట్టి నీ అంత దొంగ ఇంకెవడున్నాడు? నీకుందా మతిస్థిమితో? పిచ్చోడు చేస్తాడు అలాంటి పనులు. నాలెడ్జ్ ఉండి చదువుకున్నాడు, నువ్వు స్టేట్లో ఆనాడు ఫస్ట్ వచ్చిందని మాకు సిగ్గుసేటుగా ఉంది. నువ్వు చదువుకొని తీవ్రవాదిలాగా ఇలాంటి తప్పుడు చట్ట వ్యతిరేక పనులు చేయడానికే నీకు ఈ విద్యని ఆనాడు గవర్నమెంట్ ఫ్రీగా పెట్టింది అనిపిస్తుంది మాకు. సో అలాంటి వ్యక్తుల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓవరాల్గా ఆ గొడ్డల పార్టీకి ఒక దండం. ఆ గొడ్డల పార్టీకి తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేశారు ప్రజలు. దాన్ని కనుమరుగైపోద్ది. రేపు దాన్ని ఊసే మనం మాట్లాడాల్సిన పని కూడా ఉండదు. ఆనాడు హైటెక్ సిటీ హైదరాబాద్ డెవలప్ చేయడం కానీ, ఈరోజు అమరావతిని డెవలప్ చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించడానికి కోసం ఆయన పడుతున్న కష్టం అందరికీ తెలిసిందే.